హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సన్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్ కటింగ్ అనమాట. ఎలా కట్ చేయాలో హ్యాండ్ ఒకసారి చూసేయండి. ఈ ప్రాసెస్లో అయితే మీరు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే 4 మడతలు అయితే జాకెట్ని 4 మడతలు అయితే వేసేసుకోవాలా. తర్వాత వచ్చేసి అది కింద హ్యాండ్ మడుపు కోసం వచ్చేసి 2 ఇంచెస్ అయితే మడిచి పెట్టేసుకోవాలా. మార్క్ చేసేసుకొని ఎక్కడైతే ఒక టక్ ఇచ్చుకోవాలన్నమాట. అక్కడైతే ఒక టక్ ఇచ్చుకొని మన హ్యాండ్ పొడుగు ఎంత ఉన్నదో చూసుకొని ఆ హ్యాండ్ పొడుగు అయితే పెట్టేసుకోవాలా. ఫస్ట్ అయితే నేను దానిపైనే పెట్టేశాను అనమాట. మళ్ళీ మీకు అర్థం అవ్వదు కదా అని చెప్పి టేప్తో కూడా చూపిస్తున్నాను. ఇలా అయితే పెట్టేసుకొని లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఇంకొచ్చేసి ఇక్కడ పొడుగు దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలా. తర్వాత అయితే దానికైతే ఒక 1/2 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని కింద చంక దగ్గర ఒక టిక్ అయితే పెట్టేసుకోవాలా. ఇప్పుడైతే చూసేయండి 7.5 వచ్చిందనమాట. 1/2 ఇంచ్ అయితే ఉట్లేకైతే విసి పెట్టేసుకున్నాను. అదైతే 8 వచ్చేసింది మొత్తం. 8 కాడ ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాక కింద చంక దగ్గర వచ్చేసి లోతు కోసం అని చెప్పి నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా అయితే చంక ఆమ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి అయితే లోతు తీసుకుంటారనమాట. నేనైతే కరువు స్కేల్ ఇవన్నీ ఏం వాడడం లేదు, చేత్తోనే గీసేసాను అనమాట. నాకు చేత్తోనే అలవాటు కాబట్టి. కొంతమంది అయితే కరువు స్కేల్ అన్నీ వాడతారు, నా దగ్గర అట్లాంటివి ఏం లేవు అనమాట. నాకైతే చంక అయితే 7.5 అయితే వచ్చేసింది. దాంట్లోకైతే 1.5 ఇంచు లూజ్ కుట్ల కోసం అయితే వదులుకున్నాను. అక్కడైతే ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ అయితే వేసి పెట్టుకొని రౌండ్ అయితే కరువు అయితే తీసుకున్నాను అనమాట. హ్యాండ్ కరువు ఇదైతే చాలా బాగా వచ్చింది. హ్యాండ్ చూసేయండి, మీరు కూడా ఇలా కట్ చేసి మార్క్ చేసి కట్ చేయండి, చాలా బాగా మీకు కూడా వస్తుందన్నమాట. తర్వాత అయితే చూడండి, కింద అయితే 3 ఇంచులు అయితే పెట్టేశాను. 3 ఇంచులు పెట్టిన తర్వాత ఇలా అయితే హ్యాండ్ అయితే గీసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీకు ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నా అంటే పదే మీకు అర్థం అవ్వాలి కదా. ఏదో పెట్టినా అంటే వీడియో అని మీకు ఏదో పెట్టిందిలే వీడియో అనుకోకూడదు కదా. మీకు కూడా అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి ఇన్నిసార్లు అయితే చూపిస్తున్నాను చూడండి. బాగా మీరు ఎన్నిసార్లు చూస్తే మీకు అంత బాగా అర్థమవుతుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయాలన్నమాట. ఇలా అయితే మార్క్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ అన్నీ పెట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయో లేదో కొలతలన్నీ ఒకసారి చూసుకోవాలన్నమాట. మనం ఇక్కడ చెప్పిన కొలతలు యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయని అందరికీ అలానే ఉంటాయని కాదు. ఎవరైతే జాకెట్ ఇస్తారో వాళ్ళ హ్యాండ్ బట్టి అనమాట హ్యాండ్ కటింగ్ ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు కదా. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. దాన్ని బట్టి అయితే హ్యాండ్ కటింగ్ అయితే ఉంటుంది. మనం దాన్ని బట్టి గీసుకోవాలన్నమాట. తర్వాత అయితే హ్యాండ్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.